కానీ నీ జీవితంలో నీ ప్రార్థన శక్తి కొలితే నీ జీవితం మలచబడుతుందన్న సంగతి మర్చిపోద్దు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ఇంట్లో అది లేదు, ఇంట్లో ఇది లేదు, లేకపోతే ఇంట్లో ప్రార్థన స్థలం లేదు, ఇంట్లో సహకారం లేదు. ఇంట్లో సహకారం లేకపోయినా ప్రార్థన మందిరం ఒకటి ఉంది కదా నీకు. ప్రార్థన స్థలం అనే దేవుడు ఒకటి ఇచ్చాడు కదా నీకు. నీ ఇంట్లో సరిపోకపోతే, నీ ఇంట్లో నిజంగానే స్థలం సరిపోకపోతే నువ్వు మందిరానికి వచ్చి నువ్వేం చేయాలి? నీకు అంత ఆరాటం ఉంటే, అంత ఆశ ఉంటే, అంత నీ దేవుని గురించి ప్రార్థన చేయాలని తప్పనుంటే నువ్వు ఎక్కడికి వస్తావు తెలుసా? పరిగెట్టుకుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తావు. మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తావు. దానియేలుకి నిర్దిష్టమైన స్థలం ఒకటి ఉంది, స్థలాన్ని ఏర్పరచుకున్నాడు. ఈరోజు ప్రార్థన స్థలం నీకుందా? నీళ్ళు నీకు సరిపోకపోతే నువ్వు వచ్చి చేయాల్సిన స్థలం ఏంటో తెలుసా? ప్రార్థన మందిరం. మందిరానికి వచ్చి ప్రార్థన చేసి చూడు, అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో చూడగలవు.